అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోంవర్క్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా! ఒక మంచి వీడియోతో ముందుకొచ్చేసాను. ఆహ్, అంటే ఒకసారి పెయింటింగ్ వేశాననమాట. అది చూద్దురు గాని మీరు. యాక్చువల్‌గా ఆ శారీ మిస్ అయిపోయిందని అనుకున్నా నేను. అది దొరికిన ఆనందంలో దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పని ఆహ్, చెప్పాలంటే కరెక్ట్‌గా ఆ శారీకి 10 ఏళ్ళు. సో, ఆ శారీని మంచిగా డిజైన్ చేశాను. అది ఏంటని వీడియోలో చూస్తే మీరే షాక్ అవుతారు. సో, దాంతో పాటు రామకోట కూడా బుక్ తెచ్చుకున్నాను కదా! మంచి రోజు అని చెప్పారు. అమ్మ రాద్దామని అనుకున్నాను అనమాట. అది నియమాలు ఏంటి? అంటే రాయడానికి ఎలాంటి నియమాలు ఏంటి? ఇంకా ఆ రోజు వీడియో పెట్టిన తర్వాత చాలా డీటెయిల్స్ ఇంకా అడిగారు. సో, అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ శుక్రవారం పూజ, ముగ్గు అన్నీ మీకు వీడియోలో చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్‌లో కూడా లింక్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నాడు తప్పకుండా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా ఏంటి ఆ శారీ రామకోట రాసినప్పుడు ఏం మనం ఫాలో అవ్వాలి అన్ని వీడియోలోకి చూసేద్దాం. శుక్రవారం అంటే చాలా ఫస్ట్ ముగ్గు వస్తుంది. ఆ తర్వాత పూజ చేసుకుంటాను. ఏదైనా కొత్త వస్తువు ఉంటే చూపిస్తాను. లేకపోతే కొత్తగా ఏదైనా తయారు చేసుకున్నా మీకు షేర్ చేయాలనిపిస్తుంది. నాకు ఎందుకునో అంటే ఉత్సాహంగా అనిపిస్తుంది. సో, శారీకి పెయింటింగ్ అది వేస్తున్నానని చెప్పాను కదా! ఖచ్చితంగా మీరు కూడా బాగుందని అంటారు. ఇంక ఈసారి అడగడాలు లేవు. డైరెక్ట్ డెసిషన్ తీసుకుని వేసేసాను. ఏమో అలా వేయాలనిపించింది వేసేసాను. సో, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. రామకోట రాద్దామని అనుకుంటున్నాను అన్నప్పుడు మొన్న బుక్స్ గురించి అది చాలామంది డీటెయిల్స్ ఎక్కడ తీసుకున్నారు బుక్ అని చెప్పని. ఫ్లిప్కార్ట్లోనూ ఉంది, అమెజాన్లోనూ ఉంది. నేను లింక్ ఇచ్చాను ఫ్లిప్కార్ట్ది. మీరు ఆ త్రూ లింక్ ద్వారా కొనుక్కోవచ్చు. లేకపోతే మీరు మామూలుగా రామకోటి అని వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే నియర్ బై బుక్ స్టాప్స్ ఎక్కడున్నా కూడా తీసుకోవచ్చు. నాకు ఐడియా లేదు నియర్ బై నాకు ఎక్కడ ఉంటాయో, అందుకని వెంటనే వెతికాను అనమాట. సో, ఫ్లిప్కార్ట్లోనూ వీటిల్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. మొన్న వీడియోలో కూడా ట్యాగ్ చేశాను నేను. మీరు కావాలంటే కూడా అలా తెప్పించుకుని హ్యాపీగా రాసుకోవచ్చు. ఫస్ట్ అంటే 1,00,000 లేఖన గ్రంథం అనమాట అది. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నిన్న మంచి రోజు అని చెప్పి అమ్మ స్టార్ట్ చేయమన్నమాట. సో, అందుకని నిన్న అంటే గురువారం పుష్యమి ఏదో ఉందిట, గురు పుష్యయోగం మంచిది రాసే అంటే సరే అట్లీస్ట్ రోజుకు ఒక పేజీ అయినా రాద్దాము. ఎందుకంటే ఒక పేజీకి 504 ఉన్నాయి నామాలు. అటు ఇటు కలిపి రాస్తే 1008 నామాలు అవుతాయి అనమాట. సరే అట్లీస్ట్ 1008 అయినా రాద్దాము అని చెప్పని కరెక్ట్గా ఒక పేజీ అంటే ఫ్రంట్ పేజ్ ఒక్కటి రావడానికి నాకు 25 to 30 మినిట్స్ పట్టింది. మరి ఫస్ట్ టైం అవడం వల్ల అంత టైం పట్టిందో ఏమో నాకు తెలియదు. కానీ దీన్ని బట్టి నేను లెక్క వేసుకుంటే నేను ఎన్ని ఏడొచ్చే రాయలేనేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే 1,00,000 కాదు కదా, 100,00,000 కోటి రాయాలి అంటే అంత. ఇప్పుడు నేను రోజుకు ఒక 1000 రాస్తే కనుక సంవత్సరానికి ఎన్ని రాస్తాను, నెలకి ఎన్ని రాస్తాను లెక్క పెట్టుకుంటే అది ఏదో అయ్యే పనిలా లేదండి అని సినిమాలో డైలాగ్ ఉన్నట్టుగా ఇదేదో అయ్యేలా లేదు, ఎలా రామయ్య తండ్రి అనుకుంటూ ఉన్నాను. ఎంతో కొంత పోనీ మనకి ఎంత వస్తే అంత రాద్దాంలే అనుకుంటే బాగానే ఉంటుంది. రాయగలనా లేదా, ఇంతకు ముందే ఎందుకు స్టార్ట్ చేయలేదు, అమ్మ ఎప్పుడో రాస్తున్నప్పుడు కూడా రాలేదేంటి, మన భద్రాచలం వెళ్తేనే రాయాలనిపించిందని అనుకున్నాను కదా. సరే ఎంత వీలైతే అంత రాద్దాము. 1000 బదులు మెల్లమెల్లగా 1,500 రాద్దాము, 2,000. ఎందుకంటే మధ్యలో కుదరని రోజులు ఉంటాయి, బయటికి వెళ్ళేవి ఎక్కడైనా ఉంటాయి, మనకి రాయలేని ఓపిక ఉన్నట్టు ఉండదు కాబట్టి కొన్ని మిస్ అవుతాము. సరే ఇంకా లెక్కని కాకుండా ఎన్ని వీలైతే అని రాద్దాము. రామనామం జపం చేసుకుంటున్నట్టుగా అదే రామ శ్రీరామ శ్రీరామ అనుకుంటూ నాకు వచ్చిన రాముల వారి పాటలన్నీ పాడుకుంటూ అయినా చక్కగా రాద్దాము అని అనుకున్నాను. మా వారు కూడా ఎక్కువ టెన్షన్గా పెట్టుకుని రాయకు, చక్కగా రోజు ప్రశాంతంగా ఎంత కుదిరితే అంత రాసుకో అన్నారు. మీరు కూడా అంతే. అంటే బుక్స్ తెప్పించుకుని ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మంచిగా ఎప్పుడైనా ఒక రోజు మంచిగా స్టార్ట్ చేయండి. గురువారం ఆదివారం అయితే రాముల వారి పూజ అవి చేస్తాం కదా మనం, అప్పుడు మీరు రాయొచ్చు. పూజ కూడా ఇవాళ మంచిగా చక్కగా బాగా కలకల్లాడుతున్నట్టుగా అనిపించింది. చిన్నగా చేశారంటే యాక్చువల్గా మా వారు చేసేసారు, అందుకే నేను వీడియో మాత్రమే తీయగలిగాను అనమాట. నేను మామూలుగా రామకోట రాసుకుందాం అనుకున్నాను కదా. రామకోట రాయడానికి అమ్మ చెప్పినవి ఏంటంటే, అమ్మ నాకు తెలియదు కాబట్టి స్నానం చేసిన తర్వాత రాయాలి. మామూలుగా భోజనం చేసి టిఫిన్ చేసినా కూడా రాయొచ్చు, దీనికి ఏం నియమం లేదు. సోఫా మీద కూర్చోవచ్చు, కింద కూర్చుని ఏదైనా చాప వేసుకుని కిందైనా కూర్చుని రాయొచ్చు. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మాత్రం 1 అయితే కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి రాయొచ్చు. 2 అయితే కనుక స్నానం చేసి బట్టలు మార్చేసుకుని మళ్ళీ కొత్త బట్టలు వేసుకుని అప్పుడు రాయాలి. బయటికి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన బట్టలు వాటితో అయితే రాయకూడదన్నారు. నాన్ వెజ్ తిన్నప్పుడు రాయకుండా ఉంటే బెటర్. బిఫోర్ అంటే తినడానికి ముందే రాసేసుకుంటే బెటరు. నాన్ వెజ్ తిన్న రోజు మానేస్తే బెటరు. సో, ఇవి నాకు తెలిసిన నియమాలు. అంటే సింపుల్గానే ఉంటుంది, పెద్ద హెవీగా ఏమి ఉండదు. ఎప్పుడైనా రాసుకోవచ్చు, సాయంత్రం పగలు ఎప్పుడైనా రాసుకోవచ్చు. మంచాల మీద కూర్చుని అలా కాకుండా కింద కూర్చుని సోఫా మీద కానీ కింద కింద మామూలుగా వేసుకుని కూడా కూర్చోవచ్చు. నేనైతే పూజగా ఎదురుగుండా కూర్చుని రాద్దామని అనుకుంటున్నాను. వెనకాల సపోర్ట్ కూడా ఉంటుంది కదా మనకని చెప్పని.
చక్కగా దేవుడిని చూస్తూ పూజా మందిరం నుండి కూర్చోమంటే ఇరుకుగా ఉంటుంది కదా, సో బయట కూర్చుంటే ప్రశాంతంగా రాయగలుగుతాము అని చెప్పని నేను బయట సింహాసనం ఏర్పాటు చేసుకున్నాను. సో అక్కడ కూర్చుని రాద్దాం. ఫస్ట్ రామయ్య తండ్రికి దండం పెట్టుకుని ఎన్ని వీలైతే అన్ని స్వామి, ఏదో సంకల్పంతో మొదలుపెట్టాము, ఒక అడుగు నీ వైపుకు వేసాము, జాగ్రత్తగా ఏదో చెయ్యాలి మళ్ళగా రాసుకోవాలని సంకల్పంగా ఉన్నాను అని చెప్పని రాసుకుంటూ నాకు వచ్చిన చిన్న రమణవారి పాటలు పాడాను. మీరు కూడా విని ఆనందిస్తారని. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ సాకేత రామ రామ పట్టాభిరామ రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మృకీతి రామ నీ చేజిక్కీతి రామ నీకెవరు జోడు రామ క్రీకంఠ జోడు రామ నేను నీవాడు రామ నాతో మాటాడు రామ నామమే మేలు రామ చెంతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నీకొక మాట రామ నాకొక మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ నేనెందైనాను రామ వేరించలేను రామ ఎన్నడైనాను రామ మాయకలేను రామ వీరాజ రాజ రామ ముఖజీత రాజ రామ భక్త సమాజ రామ త్యాగరాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. జై శ్రీరామ్. ఏదో రామకోట రాసుకుంటూ అలా ఒక 2-3 కీర్తనలు చక్కగా పాడుకుంటూ రాసుకున్నాను. బాగా అనిపించింది, సంతోషంగా నాకైతేను. మీకు కూడా నచ్చుతుంది పాట అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఒక చిన్న ఇన్ఫర్మేషను, నేను ఆల్రెడీ సంగీతం నేర్చుకుంటున్నాను. ఎగ్జామ్ కూడా రాశాను లాస్ట్ ఇయర్, ఫస్ట్ క్లాస్ వచ్చింది. మా గురువుల దైవ అని చెప్పని, పుణ్యం అని చెప్పని. దాంతోపాటు అలాగే మ్యూజిక్ క్లాసెస్ పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా తీసుకుంటున్నాను నేను. సో కొంతమంది అడుగుతున్నారు అక్క క్లాసెస్ చెప్తారా అని చెప్పని. సో మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్గా ఉంటే కనుక క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రూప్ లింక్ అది షేర్ చేస్తాను. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి చక్కగా మంచిగా పాటలు పాడుకున్నా చాలు, మంచిగా సంగీతం నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, లేదా పాటలు మాత్రం నేర్చుకుంటాను ఓకే, హ్యాపీగా. నేనైతే చాలా కలెక్షన్ నేర్పడానికి మీరందరూ కూడా రెడీగా ఉన్నారు అంటే కనుక నాకు వచ్చిన సాంగ్స్ అన్నీ మంచిగా వీడియోలో అయితే ఏదో కొంచెం అటు ఇటుగా పాడేస్తాను హడావిడిగాను, ఎందుకంటే మధ్యలో ఒక చోట బ్రేక్ తీసుకుని పాడుతూ ఉంటాను. బట్ వీడిగా అంటే 100% నేను ఎలా నేర్చుకున్నానో అలా మీ అందరికి కూడా నేర్పుతాను. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ అది క్రియేట్ చేసి పెడతాను. మీరు జాయిన్ అయ్యి ఏదైనా నేర్చుకుంటే ఇంట్రెస్ట్గా నేర్చుకోవచ్చు, మీరు కానీ మీ పిల్లలు కానీ ఎక్కడైనా కూడాను. ఆన్లైనే కాబట్టి మ్యాక్సిమం ఎక్కడి నుంచైనా కూడా అటెండ్ అవ్వచ్చు మన సబ్స్క్రైబర్స్. అంటే కొంతమంది నేర్చుకోవాలి ఇంట్లో ఉండి, నాకు మంచిగా పాట పాడుకోవాలంటే మనం ఒక ద్వారా నేర్చుకోవడం వేరు, విని నేర్చుకోవడం వేరు, డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఏంటి మెలకువలు ఎలా మనం దాన్ని పాడాలి అని నేనేం ప్రొఫెషనల్గా కాదు, బట్ నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ తోటి మాత్రం నేను చెప్పగలను అని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి. నెక్స్ట్ శారీ ఇదే నేను కట్టుకునేదే మీరు గెస్ట్ చేసి ఉంటే కనుక ఈ చీర ఆల్రెడీ నేను వీడియోలో కట్టుకుని ఇంతకుముందు ప్లెయిన్గా కూడా షేర్ చేశాను. సో దానికి ఏంటంటే పోయిందని అనుకున్నాను. యాక్చువల్గా లాస్ట్ టైం ఎప్పుడో 3-4 నెలల కింద రోలింగ్కి ఇచ్చినప్పుడు ఈ చీర నేను తెచ్చుకోవడం మర్చిపోయాను. మేబీ సరిగ్గా అవ్వలేదను ఏదో మళ్ళీ రిటర్న్ ఇచ్చాను. ఆ సంగతే మర్చిపోయాను. మళ్ళీ మనం రోలింగ్కి ఇద్దాం అనుకున్నప్పుడు ఊరికే అడిగా అనమాట అమ్మాయిని. సో లక్కీగా దగ్గర ఉందిట. ఇన్నాళ్ళు అయిపోయింది ఏంటి మేడం, ఇంకా చాలా రోజులు అయిపోయింది అనుకున్నాను అంటే అమ్మయ్య అనుకున్నాను. చాలా టెన్షన్ పడి ఇల్లు వాకిలు అంతా వెతికాను ఈ చీర గురించి. ఎందుకంటే మనం డైయింగ్ వేసినప్పుడు ఒక బ్లౌజ్ కట్టుకున్నాను కదా శారీ మీదకి, దాని మీద ఆ శారీ బ్లౌజ్, ఆ బ్లౌజ్ ఈ చీర మీద అనమాట. సో అందుకని ఇంటికి రాగానే ఆనందంలో దీనికి కట్టుకుని బోర్గా ఉంది కదా, ఏదైనా పెయింట్ వేద్దామని చెప్పి నా దగ్గర ఉన్న వైట్ పెయింట్ బాటిలే, అసలు ఏం కలరు నేను కొనలేదు. జస్ట్ నా మెదడులోకి చిన్న చిన్న ఫ్లవర్స్ వేద్దాము, ఇలా బంచ్లాగా దగ్గరగా వేద్దామని అనుకున్నాను అంతే. వితౌట్ కార్బన్ పేపర్ ఏమి, జస్ట్ పెన్సిల్ తీసుకున్నాను, వైట్ పెన్సిల్ ఒకటి టకటక డ్రా చేసేసాను, అంతే వేసేసాను. ఫ్రేమ్ మాత్రం పెట్టుకున్నాను ఎందుకంటే కింద అంటుకుపోతుందని చెప్పని.
ఏమి ట్రేసింగ్లు తీయడాలు కార్బన్ పేపర్ పెట్టడాలు ఏమీ లేదు, ఫ్రీ హ్యాండ్. ఒక్కొక్కటి ఎలా వచ్చిందో కూడా నాకు ఐడియా లేదు, బట్ ఫైనల్గా మాత్రం చాలా బాగా అనిపించింది. నేను పొరకు వేసిన కొడకట్లో చాలా బాగా అనిపించింది. మధ్యలో వైలెట్ ఇవ్వడం వల్ల అక్కడక్కడ శారీ కూడా మంచిగా మ్యాచ్ అయింది. హాల్ మొత్తం పరిచాను, ఈ చివరి నుంచి ఆ చివరికి శారీ పరిచాను, పూజ దాకా వెళ్ళింది. సో ఒక్కొక్కటి ఒకటి ఆరిన తర్వాత ఒకటి అనమాట. ఒక 2 ఫ్లవర్స్ వేయడం, మళ్ళీ రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ 2 ఫ్లవర్స్ వేయడం, రెస్ట్ తీసుకోవడం, అలా చేసుకున్నాను. చెప్పానుగా డైరెక్ట్ హ్యాండ్ ఈ పెన్సిల్ తోటి వేసేసాను. ఫ్లవర్స్ అయితే బాగా వచ్చాయి. మధ్యలో మా మ్యూజిక్ క్లాసెస్ ఉంటాయి కదా, పాటలు పెట్టుకుంటూ మా మేడం పంపించి రికార్డులో పెట్టుకుంటూ మెల్లగా వింటూ చక్కగా టైం స్పెండ్ చేసుకున్నాను. నాకు ఇలాంటివి ఇష్టం అనమాట. ఏదైనా మంచిగా మ్యూజిక్తో పాటు ఇలాంటి వర్క్స్ అయినా చేయమంటే నాకు ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇంట్లో వంట చేయాలి ఇంకేదైనా అంటే కొంచెం బతికిస్తాను తప్ప ఇవైతే బతికించడం, ఇంట్రెస్ట్గా చేసేస్తాను. ఫైనల్గా శారీ అంతా పక్కనే ఇలా మంచిగా ఫ్లవర్స్ అన్నీ బాగా వచ్చాయి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకేమైనా చేయించినా ఇంతవరకు చాలా బాగుందన్నది లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతకి ఎలా ఉందన్నది కూడా చెప్పండి. సో ఫైనల్గా కట్టుకున్నాక ఎలా ఉందో కూడా చూద్దరు. కానీ యాక్చువల్గా మీరు షాక్ అయ్యారు కదా శారీ ఇదే అని చెప్పి. ఆల్రెడీ కొంతమంది గెస్ట్ చేశారేమో అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ శారీ కట్టుకుని ఇంతకుముందు కూడా వీడియో షేర్ చేశాను. అంటే ఇది లెనిన్ కాటన్ నేను తీసుకుని ఇంచుమించు 10 ఏళ్ళైంది. మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా శారీ 1800 ఎంతోను, బ్లౌజ్ 2009 నాకు వర్క్ చేయించాను అనమాట. ఈ శారీ నచ్చి మొత్తం వర్క్ చేయించాను, థ్రెడ్ వర్క్ మొత్తం బ్యాక్ సైడ్ అంత అనమాట. నాకు ఈ శారీ అంటే అంత ఇష్టము. పోయింది అని అనుకున్నాను, నేను యాక్చువల్గా మిస్ అయిపోయింది అనుకున్నాను, ఎక్కడ ఇచ్చాను తెలియదు. ఎందుకైనా మంచిదని చెప్పని మొన్న నేను శారీస్ రోలింగ్ ఇద్దామని పట్టుకున్నప్పుడు ఒక రాయి వేద్దాం ఉంటుందా ఉండదని చెప్పని అమ్మ ఒక శారీ నాకు కనిపించట్లేదు పర్పుల్ కలర్ అని అన్నాను. అన్నీ వెతికి లేదు మేడం అంటే అయితే నేను ఫోటో చూపిస్తానని చెప్పని మన వీడియోలో ఉన్న ఒక ఫోటో తీసుకొచ్చి అమ్మాయికి చూపిస్తే అయ్యో ఈ శారీ ఉంది మేడం నిన్నే చూశాను అని చెప్పని వెతికిచ్చింది. సో అమ్మాయి నా చీర నాకు వచ్చిందని చెప్పి నాకు ఆనందంలో చీరకి ఇలా పెయింటింగ్ వేశాను. మరి కట్టుకున్న తర్వాత కూడా మీకు షేర్ చేయాలి కదా, అందుకని షేర్ చేస్తున్నాను. నాకు ఈ కలర్ అన్న శారీ అన్న చాలా ఇష్టం. ఎందుకో మరి లైట్ పర్పుల్ మంచి క్లాసీగా ఉన్నట్టు ఉంటుంది. అంటే 10 ఏళ్ళ పాటు ఇంచుమించు కట్టాను, 10-20 సార్లు కట్టుంటాను ప్లెయిన్గానే. కొంచెం మనకి చేంజ్ కావాలనిపిస్తుంది కదా, సో మనకున్న బడ్జెట్లో సింపుల్గా వేసుకునే సింపుల్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా వేసాను అనమాట. మీకు నచ్చే ఉంటుంది, వీడియో చూశారు కదా. ఇంకా బాగున్నా బాగోపోయినా వేసేసాను కాబట్టి ఇంకేం చేయలేము. మీకు ఫుల్ లెంగ్త్ మళ్ళీ షేర్ చేస్తాను ఎలా ఉందండి. సో ఏదో వైట్ కాంట్రాస్ట్గా ఉంటుందని చెప్పని ఇలా పేరప్ చేశాను. సో చూశారు కదా వీడియో. సో ఇది ఈరోజు వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. శారీ పెయింటింగ్ది, అలాగే రామ్కోటి రాసినప్పుడు ఏం చేయాలి, పూజ, ముగ్గు అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.